హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి ఉత్సవాలకు రెడీగా పోతున్న గుడి మా విలేజ్ దగ్గరలో ఉన్న రామలమ్మ కాలువ. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే గుండాలకోనకు వెళ్ళొచ్చు. అదంతా అడవి ప్రాంతము. అక్కడ జంతువులు, మృగాలు కూడా ఉంటాయి. శివరాత్రి ఉత్సవాలకు అటవీ శాఖ వాళ్ళు జాగ్రత్తలు వహిస్తారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు గుడి దగ్గర ఉన్న వంక ఏరులై పారుతుందంట. చూద్దాం రండి. మొత్తానికి లొకేషన్కి అయితే వచ్చేసాము. మా విలేజ్లకు దగ్గరగా ఉన్న ఏకైక ఆప్షన్ ఈ గుడి. చుట్టూ జనం మధ్యలో మనం అన్నట్టుంటుంది గుడి. ఈ గుడి చుట్టుపక్కల పల్లెటూర్లన్నిటికీ ఏకైక గుడి. శివరాత్రి టైంలో ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి రావడం అనేది పెద్ద టాస్క్ తో సంబంధించింది. పోయినసారి ఈ ఉత్సవాన్ని షార్ట్ వీడియోతో చూపించాను. ఈసారి శివరాత్రి ఉత్సవాలు మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. ఇంతటి వర్షంలో కూడా అతను పాపం మూగ జంతువుల ఆకలి తీరుస్తున్నాడు. అందుకే అతను తడుస్తుంటే మేము చూడలేక మా గొడుగు తీసి ఇచ్చాము. ఆ మూగ జంతువుల ఆకలి తీర్చడంలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషించాము. ఇంకా అతనికి గొడుగు ఇచ్చేసి మేము అలా నడుచుకుంటూ వచ్చేసాము. అతను కూడా చాలా సంతోషించాడు. అతనికి గొడుగు ఇచ్చేసి మేము వచ్చేసాము. అక్కడి నుంచి షూటింగ్ చేసుకునేసి మా టిక్ టాక్ స్టార్ 2 షార్ట్ రీల్స్ తీసుకోవాలంటే తీసుకున్నాడు. రైట్ చేసుకునేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఫుల్ వర్షము. ఈ వర్షంలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. మొత్తానికైతే విజిటింగ్ బాగుంది. ఏరియా చూడడానికి వర్షంలో మంచి క్లైమేట్. పాప మా టిక్ టాక్ స్టార్ వర్షంలో కూడా రీల్స్ చేస్తూ ఉంటే పక్కనే ఆడుకుంటున్న పిల్లలు వాడిని బాగా డిస్టర్బ్ చేశారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. ఇక్కడ వీడు కష్టపడి వీడియోస్ చేస్తూ ఉంటే పక్కన పిల్లలు ఆడుకుంటూ వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఏంటా అని చూస్తే నా చేతిలో ఉన్న గింబల్ చూసి వాళ్ళు ఒకటే రన్నింగ్. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై కదా, నాకు కూడా అదే గుర్తొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో ఇంకింతే. మళ్ళీ వచ్చే శివరాత్రి ఉత్సవాల్లో మళ్ళీ ఇక్కడే కలుద్దాం.